రఘుపతి గారు చెల్లెమ్మ పద్మావతి, వీళ్ళ కొడుకు ఉదయ్, వీళ్ళ గురించి పెద్దగా పరిచయం చేయని అవసరం లేదు కదా, మీకంతా వీళ్ళంతా తెలుసు కదా అపూర్వ అని శరత్చంద్ర అంటాడు. రే అదేంటి అండి అండి అని మాట్లాడుతున్నాం, మనం క్లోజ్ ఫ్రెండ్స్ రా, ఇలా మాట్లాడితే నేను ఇక్కడి నుంచి ఇటే వెనక్కి వెళ్ళిపోతాను అని రఘుపతి అంటాడు. అది కాదండి, జీవితాంతం మా భూమి మీ ఇంట్లో కోడలుగా ఉండాలి, మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలి కదా అని శరత్చంద్ర అంటే, అదిగో మళ్ళీ అండి అని మాట్లాడుతున్నావు, నాకు కోపం వస్తుంది, మనం చిన్నప్పటి నుంచి ఒరే ఒరే అని పిలుచుకుంటూ పెరిగిన వాళ్ళం, ఇక్కడి నుంచి ఇటే వెళ్ళిపోతానని అతను బెదిరిస్తూ ఉంటే, సరేలేరా నేను అలా పిలవను, నిన్ను రే అనే పిలవాలి అంతే కదా, ఇలా పిలిస్తే సరిపోతుందా అని శరత్చంద్ర హక్ చేసుకొని మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు దారికొచ్చావు అని అందరూ లోపలికి వస్తారు. రే మా వాడి గురించి నీకొక విషయం చెప్పాలిరా అని అతను అంటే, నాన్న ఇప్పుడు అవన్నీ అవసరమా, వద్దు నాన్న అని ఉదయ్ అంటాడు. రే నేను చెప్పనివరా, ఇలాంటి విషయాలు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే అని రఘుపతి అంటాడు. సరే నాతో పాటి మేమందరం ఇక్కడే ఉన్నాం కదా, చెప్పేసేరా అదేంటో అని శరత్చంద్ర అంటే, గుడ్ న్యూస్ చెప్దామని నేను వీడి గదికి వెళ్తే వీడేమో భూమి ఫోటో చూసుకుంటూ మురిసిపోతున్నాడు తెలుసా అని రఘుపతి అంటాడు. నేను భూమి డ్యాన్స్కి పెద్ద ఫ్యాన్ అంకుల్ అని ఉదయ్ చెప్తాడు. ఇంతకంటే ఇంకేం కావాలి, భూమి గురించి అన్నీ తెలిసి కూడా ఈ సంబంధానికి ఒప్పుకున్నారు బావా వీళ్ళు, మనకు అదే సంతోషం అని అపూర్వ అంటుంది. అయ్యా ట్రాఫిక్ రోడ్డు కొంచెం రద్దీగా ఉండటం వల్ల కాస్త ఆలస్యమైందని పంతులు గారు వస్తారు. సరే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చూసుకోవటం అయిపోయిందా, ముహూర్తాలు పెట్టుకుందామా అని పూజారి గారు అంటే, లేదు వెళ్ళి భూమిని తీసుకురండి అని శరత్చంద్ర అంటాడు. మీరా భూమి గదిలోకి వెళ్ళి భూమి భూమి అని బాత్రూంలో సహా మొత్తం కూడా వెతికి లేకపోవటంతో, వదిన భూమి లేదు వదిన అని మెల్లగా వచ్చి చెప్తుంది. బావా నీతో కొంచెం మాట్లాడాలి, 2 నిమిషాలు అన్నయ్య గారు అంటూ అపూర్వ శరత్చంద్ర అందరూ చెర్రీ మీరా నలుగురు గార్డెన్లోకి వస్తారు. బావా భూమి ఇంట్లో లేదంట అని అపూర్వ చెప్తుంది. భూమి లేదా అని శరత్చంద్ర అంటాడు. ఎరా చెర్రీ మళ్ళీ నువ్వే భూమిని ఎక్కడికైనా పంపించేశావా అని అపూర్వ అంటే, అవునరా భూమితో పెళ్ళి ఇష్టం లేదని నక్షత్రం మెల్లో తాళి కట్టావు, ఇప్పుడు కూడా మళ్ళీ ప్లాన్ చేసి ఆ గగన్ గాడి ఇంటికి భూమిని పంపించేశావా, చెప్పరా చెప్పు అంటూ శరత్చంద్ర చెర్రీ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటే, మావయ్య ఆ రోజు భూమిని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు కాబట్టి అలా చేశాను, ఈరోజు నాకు నక్షత్రతో పెళ్ళి అయిపోయింది కదా, నేనెందుకు అలా చేస్తాను, కావాలంటే మీరు భూమికి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి, మీకే అర్థమవుతుంది, ఇందులో నా ప్రేమ ఏ మాత్రం లేదు అని చెర్రీ చెప్తాడు. శరత్చంద్ర భూమి ఫోన్కి కాల్ చేయటంతో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. భూమి ఎక్కడా అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే, బావా మెల్లగా బావా, పెళ్లి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి తెలిస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది, చూస్తుంటే భూమి మనకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పి తలవంపులు తెచ్చేలా మళ్ళీ వెళ్ళిపోయినట్లు ఉంది అని అపూర్వ అంటే, లేదు భూమికి పెళ్ళి ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదు అని చెప్పే స్వేచ్ఛని నేనిచ్చాను, భూమి ఎందుకలా చేస్తుంది అని శరత్చంద్ర అంటాడు. శారద గార్డెన్లో మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటే అప్పుడే భూమి గేటు ఓపెన్ చేసుకుని లోపలికి వస్తుంది. వాటర్ పడుతున్న శారద చాలా కోపంగా వాటర్ పైప్ని విసిరి కొట్టేసి ఆగు అంటూ అరుస్తూ భూమిని కొట్టడానికి వస్తున్నట్లుగా ఆవేశంగా వస్తూ ఉంటుంది. అయితే తన ఆవేశాన్ని కోపాన్ని మొత్తం కూడా అంచుకొని, మళ్ళీ ఎందుకు వచ్చావమ్మా, మళ్ళీ మా ఇంటికి వచ్చినందుకు నా స్థానంలో వేరొకరు ఉండి ఉంటే కొట్టేవారేమో అని చెయ్యి చూపిస్తూ ఉంటుంది. కొట్టేంత కఠినత్వం నాకు లేకపోయినా లౌక్యంగా మాట్లాడి పంపించే మనసు మాత్రం నాకు ఉంది అని శారద అంటుంది. అంత కఠినంగా మాట్లాడకముందే వెళ్ళిపోమ్మా అని శారద చాలా కోపంగా చెప్తూ ఉంటుంది. నేను మీ అబ్బాయితో మాట్లాడడానికి వచ్చానత్తయ్య అని భూమి అంటే, అసలు నీకు ఏం హక్కు అధికారం ఉన్నాయని ఇప్పుడు గగన్తో మాట్లాడడానికి వచ్చావు, మర్యాదగా వెళ్ళిపో, నీకు దండం పెడతాను, ఏదైనా అందామంటే నువ్వు నా తాళిని కాపాడావని నేను ఏమీ అనలేకపోతున్నాను, నీకు దండం పెడుతున్నాను భూమి, నువ్వు వెళ్ళిపో, ఏమీ మాట్లాడిన అవసరం లేదు అని శారద దండం పెడుతూ ఉంటుంది. దాంతో ఒక్కసారిగా భూమి చాలా చాలా ఏడుస్తూ శారదని హక్ చేసుకొని మరింత ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య ఈ ఇండ్లన్నా మీరన్నా ఈ ఇంట్లో వాళ్ళన్నా నాకు చాలా ఇష్టం, ప్రేమ అత్తయ్య, ఎప్పటికీ ఆ ప్రేమ తగ్గదత్తయ్య, ఈ ఇంటికి ద్రోహం చేయాలని అవమాన పాలు చేయాలని నేను కల్లో కూడా అనుకోలేదత్తయ్య అని భూమి ఏడుస్తుంటే, ఇప్పుడు నువ్వు చేసింది ఏంటమ్మా, మమ్మల్ని అవమాన పాలు చేయలేదా, నువ్వు ఎన్నిసార్లు ఇలా గగన్ని దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉంటే వాడు ఎన్నిసార్లని తట్టుకొని నిలబడగలడు, వాడు కాబట్టి ఇంకా ప్రాణాలతో ఉండాడు, వేరొకరు ఇంటే ఈ పాటికి ఎప్పుడో చచ్చిపోయి ఉండేవారు, ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి కష్టాలని అనుభవిస్తూ వస్తున్నాడు కదా అని శారద అంటుంది.
వెంటనే భూమి శారద కాళ్ళని గట్టిగా పట్టుకొని, అత్తయ్య, మీరు వచ్చినప్పటి నుంచి మా ఇండ్లు మా అబ్బాయి అని నన్ను వేరు చేసి మాట్లాడుతున్నారు అత్తయ్య. నేను కూడా ఈ ఇంటి మనిషినే. గగన్ బావ నా భర్త అత్తయ్య. నా భర్తను నేను ఎలా చంపుకుంటాను అత్తయ్య. ఇంకోసారి అలా మాట్లాడకండి అత్తయ్య అని శారద కాళ్ళు పట్టుకొని భూమి ఏడుస్తూ చెప్తుంటే శారద భూమిని పైకి లేపుతుంది. చూడమ్మా భూమి, నిన్ను అర్థం చేసుకునేంత తెలివితేటలు నాకు లేవు. ఇప్పుడు నీ అంతట నువ్వే పెళ్ళిని ఆపేసుకున్నావు. ఇప్పుడేమో నా భర్తను నేనెందుకు చంపుకుంటానని మాట్లాడుతున్నావు. నాకేమీ అర్థం కావటం లేదు అని శారద అంటుంది. అత్తయ్య, నేను ఈ పెళ్ళిని ఎందుకు ఆపానో మీకు ఇంకా అర్థం కాలేదా అత్తయ్య. నాన్న తన ఇష్ట ప్రకారం ఇష్టపూర్వకంగా నా పెళ్ళి గగన్ బావతో జరిపిస్తున్నాడనుకున్నాను. కానీ మీకు మావయ్యకి విడాకులు ఇప్పించి ఆ కండిషన్ పెట్టి జరిపిస్తున్నాడని నాకు తర్వాతే తెలిసింది. అంటే నాన్న ఇష్ట ప్రకారం జరిపించటం లేదు. నాన్న ఇష్ట ప్రకారం జరిపించకపోతే నేను పెళ్లి చేసుకుని ఈ ఇంటికి వచ్చేస్తే నాన్న నాకు దూరం అయిపోతాడు. మీకు మీ అబ్బాయి ఎలా బలహీనతో నాకు మా నాన్న బలహీనత. మా నాన్న ఇష్టపూర్వకంగా పెళ్లి జరిపిస్తేనే పెళ్లి జరగాలి అని భూమి అంటే, ఇప్పుడు చూడమ్మా భూమి, మీ నాన్న ఇష్ట ప్రకారం పెళ్లి జరిపించేంత వరకు నేను వెయిట్ చేయమని చెప్పటం లేదు. నా గగన్ని వదిలేసే, వాడికి కొంచెం ప్రశాంతతనివ్వు. వాడు ఇలాగైనా సర్దుకుంటాడు, సంతోషంగా ఉంటాడని చెప్తున్నాను. మీ నాన్నని ఒప్పించి మా కుటుంబాన్ని ఉద్ధరించమని నేను అడగటం లేదు. నా కొడుకుని వదిలేస్తే వాడు ప్రశాంతంగా ఉండటమే నాకు కావాలి అని శారద చెప్తుంది. వాడికి మనశ్శాంతి లేకుండా చేయకు ప్లీజ్ భూమి, వెళ్ళిపో అని శారద మళ్ళీ దండం పెడుతూ ఉంటుంది. నేను ఇంత చెప్పినా మీరు అర్థం చేసుకోవటం లేదు ఏంటత్తయ్య. నాకు చాలా ఏడుపొస్తోంది. ఇది నా ఇండ్లే అని నేను అనుకోకపోతే మా ఇంట్లో పెట్టిన పెళ్లి చూపుల్ని కూడా వదులుకొని నేను రాను కదా అత్తయ్య అని భూమి అంటుంది. ఎందుకు పెళ్లి చూపుల్ని మానుకొని వచ్చావు భూమి అని శారద అంటే, మీ అబ్బాయితో నాకు మానసికంగా ఎప్పుడో పెళ్ళైపోయింది అత్తయ్య. మరి నేను ఎలా పెళ్లి చూపుల్లో కూర్చుంటాను అని భూమి అంటుంది. అయ్యో, నువ్వు ఇలా వచ్చావని మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో అని శారద అంటుంది. ఏమైనా అనుకోనివ్వండి అత్తయ్య, నాకు అదెంత అనవసరం. ఇప్పుడు నేను మా అమ్మ ఆశయాన్ని నెరవేర్చాలి. నేను బావ ఇద్దరం కలిపి అమ్మ డ్యాన్స్ అకాడమీ పెట్టాము. ఇప్పుడు బావేమో ఇద్దరం కలిసి చేయటానికి అంగీకరించటం లేదు. మీరే ఎలాగైనా ఒప్పించాలి అత్తయ్య అని భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. బావా, ఇప్పుడు భూమి ఇంట్లో లేదని తెలిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడు బావా అని అపూర్వ చెప్పడంతో వెంటనే శరత్చంద్ర లోపలికి వెళ్ళి, చూడండి భూమి ఇంట్లో లేదు అని చెప్పగానే అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు. చెర్రీ అసలు విషయం కేపీకి మెల్లగా చెప్పేస్తాడు. తన పెళ్ళి ఎలాగైనా కుదరాలని చెప్పి భూమి గుడికి మొక్కు తీర్చుకోవటానికి వెళ్ళిందంట. వాళ్ళ అత్తయ్యకే చెప్పి వెళ్ళింది. కానీ రావటం కాస్త లేట్ అయింది. కాకపోతే కాసేపట్లో వచ్చేస్తుంది అని శరత్చంద్ర అబద్ధం చెప్తాడు. అలాగే రా, మేము వెయిట్ చేస్తాంలే అని వాళ్ళు అంటారు. తర్వాత మళ్ళీ శరత్చంద్ర, అపూర్వ ఇద్దరు గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. బావా, ఖచ్చితంగా భూమికి ఈ పెళ్ళి ఇష్టం లేదు బావా. మన పరువు తీయటానికే ఆ గగన్ గాడి దగ్గరికే వెళ్ళి ఉంటుంది. ఆ గగన్ గాడిని ఇంకా భూమి ప్రేమిస్తోంది అని అపూర్వ అంటే, లేదు అపూర్వ, భూమికి పెళ్లి ఇష్టం లేకపోతే నాతో చెప్తుంది. ఇంకా ఆ గగన్ గారిని భూమి ప్రేమించటం ఏంటి, నేను నమ్మను అని శరత్చంద్ర అంటాడు. లేదు బావా, మీకు అర్థం కావటం లేదు. భూమిని గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఇంకా భూమి గగన్ గారినే ప్రేమిస్తోంది. లేకపోతే శారద తాళి తెంచుతూ మనము శారదని కేపీని శాశ్వతంగా విడదీయాలనుకుంటే ఎందుకు బావా అడ్డుకుంది. ఆ గగన్ గారిని ప్రేమిస్తోంది కాబట్టే. ఆ గగన్ గాడు పెళ్లి పందిట్లో మనల్ని ఎలా తలదించుకునేలా చేసి వెళ్ళాడు కదా. అలాంటి వాళ్ళకి ఇలా జరగాల్సిందే అని తాళి తెంచుతుంటే చూస్తూ ఊరుకోవాలి. కానీ భూమి అలా చేసిందంటే ఖచ్చితంగా గగన్ గారిని ప్రేమిస్తోంది. ఇప్పుడు కూడా ఆ గగన్ గాడి ఇంటికే వెళ్ళి ఉంటుంది. మీకు అర్థం కావటం లేదు అని అపూర్వ అంటే, నిజంగా భూమి గగన్ గారినే కనుక ప్రేమిస్తూ ఉంటే నా నిర్ణయం వేరేలా ఉంటుంది. నేను భూమిని అసలు క్షమించేదే లేదు అని శరత్చంద్ర రగిలిపోతూ ఉంటాడు. తర్వాత భూమి శారద లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటే పూరి శివ బయట నుంచి లోపలికి వస్తూ ఉంటారు. ఇక భూమిని చూసిన శివ అక్క అంటూ పరుగులు పెడుతూ చాలా సంతోషంగా వస్తుంటే, శివ వద్దు వద్దు అని భూమి సైగ చేస్తూ ఉంటుంది.